నాకు ఇప్పుడు ఇష్టమైన డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం. ఎందుకంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ పెట్టేది రాజు సుందరం. ఓకే. ఒక డ్యాన్సర్ ప్రభుదేవ. సో నా డ్యాన్సులు నేను కష్టపడి నేను నేర్చుకుంటూ వచ్చిన తర్వాత నేను శేఖర్కి నా విద్య మొత్తం లైన్ చేశాను. అంటే నేను ఎందుకు అంటున్నాను అర్థం చేసుకోలేదు. నువ్వు అడిగేస్తారని నేను చెప్పేయడానికి నేను అంత జఫాగాని కాదు. అప్పుడు నా బిడ్డ మంచి మాస్టర్ అని నేను చెప్పేస్తే దానికి ఒక వాల్యూ ఉండదు. ఓకే మాస్టర్, దాని ఎక్స్ప్లెనేషన్. శేఖర్ని మంచి డ్యాన్స్ మాస్టర్ అవుతాం చూడాలి నిన్ను అని చెప్పిన రోజులు ఉన్నాయి. రాజు సుందరం అబ్జర్వేషన్ చేయరా అని కూడా నేను వాటితో చెప్పాను. ప్రభుదేవ పెద్ద ఫ్రేమ్లు పెట్టడు, అది ఎగరడం తప్ప. రాజు సుందరం పెడితే ఫ్రేమ్ నువ్వు ఇప్పటికీ చూడు, రాజు సుందరం ఉంది, ఖతర్నాక్ ఉంటాయి ఫ్రేమ్స్. అది ఫాలో అవరా అనేవాడిని. అది వాడు ఫాలో అవుతున్నాడా లేదా ఇంక మళ్ళీ తర్వాత మాటలు లేవు, అది మీకు అన్నీ తెలిసిందే. నాకెందుకో జానీ గారిని చూస్తే ఒకప్పుడు ఈడెవరో పిల్లనాయాలనుకున్నా. తర్వాత వాడు పెట్టే ఫ్రేమ్స్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక్కడేనే కాదు, కెమెరామ్యానే ఫ్రేమ్ పెడతాడు. మాస్టరు ఇది కావాలంటే ఆయన ఇంకా అద్భుతంగా పెడతాడు. డైరెక్టర్ ఈజ్ బాస్, డైరెక్టర్ తర్వాత కెమెరామ్యాన్, కెమెరామ్యాన్ తర్వాత మిగతా ఎవడైనా గొట్టాంగాడు. సో ఇక్కడ జానీ పెట్టే దాంట్లో కూడా కొన్ని సినిమా జానీ బలి చేసేటరా అంటాను. మొన్న నేను కింద ఒక 6 నెలల క్రితం కిందకి ఎదిగాను. మోయిన్ గాడు ఎదురుపడ్డాడు, వచ్చి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఎరా బాగున్నావా అన్న. గురుగారు అప్పుడు కొంచెం కడుపు పట్టుకొని ఇట్లా ఉన్నా. ఏం గురుగారు ఏంటి ఇలా అయిపోయారన్న. బాగానే ఉంటాను రా, ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు. ఎక్కడికి వెళ్తున్నావురా? జానీ మాస్టర్ రిహార్సల్. ఈ సాంగ్ ఎవడరా చేసిందన్న? జానీ మాస్టర్. అసిస్టెంట్ ఎవరురా? నేనే అన్న. వాడక బలి చేశారురా, గుడ్, నా ఆశీర్వాదిస్తున్నాను అన్న. వాడిని అడిగానని చెప్పు. ఓకే మాస్టర్. అట్లా నాకు అవేం ఉండవు. కాకపోతే ఇప్పుడున్న మాస్టర్స్లో శేఖర్ మంచి ఫామ్లో ఉన్నాడు. అంత మాత్రం శేఖర్ పేరు చెప్పడం కాదు, ఎటు సాంగ్ ఎలా కంపోజ్ చేసుకుంటాను వస్తున్నారంటే జానీ కూడా నీట్గా చేసుకుంటా వస్తున్నారు. కాకపోతే శేఖర్లో లౌకికం ఉంది. ఎవడు ఏం తిట్టినా అది నా వల్ల కాదు, జానీ వల్ల గట్ల అవ్వదు. వాడికి కూడా వాడు ఒప్పుకోడు. కొన్ని చోట్ల నవ్వుతూ ఉంటాడు. అసలు నవ్వడం ఏముండవు నాకు. ఎప్పుడు ఏ కోణంలో వాడు వస్తున్నాడు ఆ కోణంలో బాణం వేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో అందువల్ల ఉన్నారు. మన గణేష్ కూడా గబ్బర్ సింగ్ ఎలా చేశాడు? గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. స్వార్థం. శేఖర్ పై స్థాయి ఉండాలని ఒక స్వార్థం. ఓకే. అలా అని చెప్పి అందరిని తొక్కేవాళ్ళని మాత్రం నాకు స్వార్థం ఉంటుంది సుమా. అసలు మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే కదా నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను. సెకండ్ ఆర్జీవి అనుకోవచ్చు మళ్ళీ. వాడోడు జఫా గారు. ఆర్జీవి రాకేష్ మాస్టర్ జఫా. ఇప్పుడు ఆర్జీవి గారు జఫా అంటున్నారా? నా దృష్టిలో జఫా. వాడికి నాకు ఒక చోట చిన్న క్లాష్ అయింది. అప్పటి నుండి జఫా అంట. రౌడీ సినిమాకి నన్ను పిలిపించి వాడు చెప్పు తీసుకొని ఇట్లా అంటున్నాడు. ఎలా అమ్మ అని నేను లెగిసి వచ్చాను. నన్ను డ్యాన్స్ మాస్టర్గా అడిగారు. వాడి పద్ధతులు నాకు నచ్చలే. ఏది వచ్చేసి అందువల్ల నన్ను సెకండ్ ఆర్జీవి నువ్వు ఎట్టంటావు? నా రాకేష్ మాస్టర్ రా, నాకు పేరు లేదా? రాకేష్ మాస్టర్ వాడి అబ్బాయి వాడి పేరు పెడతావు నాకు? అంటే ఆలోచన విధానం మాస్టర్ అంటుంది. అరే బాబు మాస్టర్, వాడిని నేను ఎప్పుడు అనుకరించలే. వాడి సినిమా ఇష్టం, వాడంటే ఇష్టం, అంతవరకే. వాళ్ళలాగా నేను అమ్మాయిలతో తిరగలేదే. ఇప్పుడు యూనియన్ ఉంది కదా, యూనియన్ కార్డ్ పెట్టుకొని ఏదైనా సీరియల్ కానీ ఒక యాక్టింగ్ మూవీకి కానీ వెళ్తే ఏమైనా పాసిబిలిటీ ఇస్తారంటారా? ఛాన్సెస్ అని ఎవరు టాలెంట్ లేనిదే ఎవరు. యూనియన్ అనేది ఒక సేఫ్టీ, సెక్యూరిటీ లాంటిది. అది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఒకసారి చెప్పాను కదా. యూనియన్ అంటే మనం చేసిన సినిమాకి డబ్బులు రావాలంటే యూనియన్ ప్రెసిడెంట్ వెళ్ళి పెడితే అందరూ అన్ని యూనియన్లు ఏకమై షూటింగ్ ఆపేస్తే భయపడి డబ్బులు ఇస్తారు. యూనియన్ అనేది దానికి. ఆ యూనియన్ కార్డు తీసుకుంటానే వేషాలు వచ్చేస్తాయి. ఎవడరాడు గాండుగాడు చెప్పింది. టాలెంట్ లేనిది ఏందిరా?
అంటే కొంతమంది చెప్పారు అందుకు. ఆ గాండు గాడిన దగ్గర పట్టుకురా. యూనియన్ కార్డు తీసుకోవాలంటే దీంట్లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఆర్టిస్ట్గా కానీ, డ్యాన్సర్గా కానీ, డ్యాన్స్ మాస్టర్గా కానీ, ఫైటర్గా కానీ, ఫైట్ మాస్టర్గా కానీ, మేకప్ మ్యాన్గా కానీ, ఇవన్నిటి పరిపూర్ణతగా నేర్చుకున్నప్పుడు యూనియన్ కార్డు తీసుకోవాలి. బైపీసీ గ్రూప్ చేసిన తర్వాతనే డాక్టర్. డాక్టర్ అయిన తర్వాత క్లినిక్ పెట్టాలి. అది ఏం లేదు, క్లినిక్ పెట్టేసి అలా జఫాగాలు చాలా మంది ఉన్నారు. ఆ జఫాగాలకి తెలుపు వద్దురా బాబు, యూనియన్ కార్డులు తీసుకొని టాలెంట్ ఉన్నప్పుడు యూనియన్ కార్డు. నేను నా దగ్గర డ్యాన్స్ వచ్చినోడికే కార్డు ఇస్తున్నా. డ్యాన్స్ రాని వాడికి ఫస్ట్ లో స్టార్టింగ్ నుంచి మన దేవుడు ఉంటాడు కనుక కార్డు ఇచ్చి నేర్పుతాను. ఎందుకు నేర్పుతానంటే వాడికి రిథమింగ్ వచ్చు. అప్పుడేం చేయాలి, కార్డు ఇచ్చి నేర్పుకుంటూ అప్పుడు సినిమాలోకి తీసుకెళ్తాం. సో ఈ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఉంది కదా, మీరు అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను, అసలు క్లారిటీ లేకుండా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవరు లీడ్ చేస్తారు అండ్ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే మాస్టర్, ఎవడు సంకలోడు నాలుతాడు రా. మీ నాన్న చనిపోయాడు అనుకో, నువ్వు బతకవా? బతుకుతా మాస్టర్. అంతే. దీనికి పెద్ద ఆర్గ్యుమెంట్లు, దీనికి ఒక డిస్కషను. నేను పోతే నా ఆస్తి ఉంది, నాకు బొచ్చే ఉంది, ఏమీ లేదు ఇక్కడ. దీనికి ఒక ప్లాన్ ఉన్నదిరా. నాకు ప్లాన్ ఏమి ఉండదు. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ నేను చనిపోయిన తర్వాత చరణ్కి వెళ్తుంది, అది అందరికీ తెలిసింది. చరణ్ నడిపితే డబ్బులు వస్తాయి, నడపలేదనుకో బొక్కబార్లు పడతాయి. నడిపాడు అనుకో 50% ప్రజలకు ఇవ్వాలి. ఇది నగ్న సత్యం. ఓకే. వాడు చేయలేదనుకో ట్రస్ట్కి ఇచ్చేవాళ్ళంటారు, వాళ్ళు నడుపుకుంటారు. ట్రస్ట్ కూడా నడపలేదనుకో ఏముంది బొంగు. ఎన్టీ రామారావుకే దిక్కు దివానం లేదు, ఆయన సేవ, ఆయన ఇది సమాధికే దిక్కు దివానం ప్రభుత్వం తప్ప. బంధువులు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. ఎన్టీ రామారావు గారు వాళ్ళ పుట్టిన ఇంటికే ఎలా ఉందో ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాను నేను ఎవడరా ఆఫ్టర్ ఆల్ చెప్పగాని. అందువల్ల దీని గురించి నో ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. అని ఏం మాట్లాడినా చాలా చాలా వేస్ట్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు నెగిటివ్ ఫ్యాన్స్ అందరూ కూడా పాజిటివ్ అయిపోయారు మాస్టర్ మీకు ఇప్పుడు ప్రజెంట్ అబ్బాయి ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా జఫాగాడు, గజిబిజి గజల, వాడికి క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మిగతా ఎలా ఉంటుంది నాకు అన్నీ తెలుసు. నేను కళ్ళు మూసుకొని ఫ్యూచర్ అన్నీ వేసుకుంటా ఉంటాను లెక్క. అంటే పాజిటివ్ కాలేరు అంటారా ఎవరైనా? అరే నేను అనేది అందరికీ తెలుసు, నేను చెప్పేది కరెక్ట్ అని. అవును మాస్టర్. వాళ్ళకి ఉబ్బసం, దగ్గు, కప్పు అన్నీ వస్తూ ఉంటాయి. సో అల్టిమేట్గా నెక్స్ట్ లెవెల్ మీరు ఎట్లా వెళ్తారో అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మాస్టర్. ఒక లెవెల్లో ఉండాలి అది. ఒక లెవెల్ అంటే ఇప్పుడు లెవెల్లో లేనా? అంటే లెవెల్లో అంటే చడ్డీ తీసి ప్యాంట్ వేసుకోవాలి అలా ఏం లేదు. ఒక పని చెయ్యి మాస్టర్, ఖద్దర్ జుబ్బా, ఖద్దర్ కుర్తా, కిరికిరి చెప్పులు, నెత్తిన రంగు, మీసాలకి రంగు, గడ్డానికి రంగు. ఇక మీదట అందరికీ అవును మాస్టర్. రాజకీయానికి వచ్చేం కాదు రాజకీయం. నేను ప్రజలకు సేవ చేసుకుంటా. చెప్పాను కదా, అన్నదాత సుఖీభవ అన్నట్టు. అన్నదాతలు నా దేవుళ్ళు, ఓకే, జవాన్లు నా దేవుళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నా పని నేను చేసుకుంటా, ఒంటరిగా తిరుగుతూ ఉంటా. నేను రాజకీయాలు బొంగు పోసాను, నాకేముంది. రాజకీయాలకు అసలు వెళ్ళరు, నాకు అవసరం లేదు. ఒకవేళ వచ్చినా వెళ్ళరు. నేను వెళ్ళను రా బాబు. అరే ఆ రొచ్చులోకి నాకు ఎందుకురా, చక్కగా నా పని నేను చేసుకుంటాను.